నిర్మాత కేదార్ మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబాయ్లో నిర్మాత కేదార్ మృతి సంచలనంగా మారిందంటున్నారు ఎన్ఎం. కేదార్ మృతిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలి. డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయంపై ప్రచారం ఉంది. సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ పేరుతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు ఆయన. చీటర్స్ చేతిలో సూపర్ స్టార్స్ కూడా మోసపోతున్నారు. ఇప్పటికైనా హవాలా దందాపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు ఎన్ఎం. కేదార్ అనే వ్యక్తి హఠాత్ మరణం ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారా, సినీ ప్రముఖులు ఉన్నారా, లేకుంటే సినిమా రంగంలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళ పెట్టుబడులు ఉంటే అవి లీగల్ పెట్టుబడులా, లేకుంటే హవాలా రూపంలో దుబాయ్కి చేరుకున్న పెట్టుబడులా, ఇవన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలా నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.